ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనము. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు, మా పనులు ఎవరికి తెలియనని అనుకొని చీకటిలో తమ క్రియలను జరిగించు వారికి శ్రమ. హల్లెలూయా. చూడు, మనము క్రియలు ఏం చేసుకుంటాము? పాపం చేసినప్పుడు కొంతమంది ఎవడు కనబడుకుంటా అదని మోరుగు చేసుకుంటాం. ఎవడు కూడా చెప్పరు. చీకట్లో కదా మనం చేసింది పాపము, అది ఎవడు కూడా తెలియదు. ఏమన్నా చెప్తే కదా తెలుసు, ఎవడ కూడా తెలియదు. ఎవడ కూడా మనల్ని వేలెత్తి చూపిరు అనుకుంటా ఉంటాం. హల్లెలూయా. అనుకుంటా జీవిస్తూ ఉంటాము లోకంలో. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు కానీ పాపము చేస్తూనే ఉంటాము. పాపం చేసే కొద్దికి నీ మీద ఏమొస్తుంది? దేవుని ఉగ్రత వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? దేవుని ఉగ్రత మన మీద వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందంట? శ్రమ కలుగుతుంది. హల్లెలూయా. శ్రమ కలుగుతుంది. ఒకసారి చెప్తారా? తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయు జూచి వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. హల్లెలూయా. చూడు, మనం అనుకుంటా ఉంటాం, చాలా మంది లోకంలో పాపం చేస్తారు, దొంగతనం చేస్తారు, చీకట్లో పోయి ఎవరికి తెలియకుండా దొంగలు చూసుకుని హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి దేవుని ఉగ్రత వస్తుంది, మీకు శ్రమ కలగదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అనేక మందిని అనేక రకాలుగా తెలియకుండా మనుషులు కూడా చంపేస్తూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళకు కూడా దేవుని ఉగ్రత రాబోతుంది, వాళ్ళకు కూడా శ్రమ అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడికి విరోధంగా ఉండి అది పాపము చేసిన అనేక రకాలమైన పాపము కానీ, అది దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, అది ఏదైనా దేవుడికి విరోధమైన పాపము పని చేస్తే దేవుడు ఈ దినము మీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అది మీకు శ్రమ అంటున్నాడు. ఎందుకంటే ఈ లోకము సృష్టించిన దేవుడు ఉన్నాడు, అతనికి లోబడి మనం నీతిగా నడుచుకోకపోతే మనకేమొస్తుందంట? శ్రమ కలుగుతుంది. శ్రమ కలిగినప్పుడు మనం ఎవడు కూడా వాడిని తొలగించడానికి ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు అనారోగ్యం కలిగింది, డాక్టర్ కూడా పోతాము, డాక్టర్ కొంచెం వరకే చూడగలడు, అంతకు మించి అతను కూడా తెలియదు. ఎందుకంటే అతను చదువుకున్న చదువు, అతను జ్ఞానము భక్తి చేయగలడు. కానీ దేవుడు మహాజ్ఞాని. నువ్వు పాపము ఏ చీకట్లో చేస్తున్నావా, ఎవరిని ఎలా చేస్తున్నావా, ఎవరిని చెడపాలనుకుంటున్నావా, ఎవరిని పడదోయాలనుకుంటున్నావా, ప్రతి ఒక్కటి దేవుడికి మొరుగై ఉండదు. అది ఏ చీకటైనా, ఏ రాష్ట్రమైనా, ఏ నగరమైనా, అది ఏలాంటి మొరుగైన అడవిలో కూడా దేవుడికి మొరుగై లేదని నీతో మాట్లాడుతున్నాడు ఈ దినము నువ్వు. ఎందుకంటే మనము దేవుని వైపు మారకపోతే మనకేం కలుగుతుంది? శ్రమ అంటున్నాడు. చూడు, మనము దేవుడి కాడికి వస్తాము, దేవుడిని స్తుతిస్తాము, దేవుడిని ఘనపరుస్తాము, దేవుడి బిడ్డలమై మన పేరు చెప్పుకుంటాము. కానీ దేవుడిని మనం దూరంగా పెట్టి మన క్రియలు, పాపపు క్రియలు మనం జరిపించుకుంటా ఉంటాము. అలాంటి వాళ్ళకి కూడా శ్రమ అంటున్నాడు. చూడు, దేవుడు నీ హృదయంలో ఉండడు, నీలో ఉండడు. కానీ దేవుడు నేను నమ్ముకున్నాను, దేవుడు నమ్మి ఇన్ని సంవత్సరాలైంది దేవుడు నమ్ముకొని, నేను 10 సంవత్సరాల నుంచి నమ్ముకున్నాను, 20 సంవత్సరాల నుంచి నమ్ముకున్నాను, 30 సంవత్సరాలు నమ్ముకున్నాను, వాడు ఇప్పుడు నమ్ముకున్నాడు, వాడికి ఏం తెలుసు, కానీ అన్ని నాకు తెలుసు అని అహంకారంతో పాపము చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా శ్రమ అంటున్నాడు దినం. హల్లెలూయా. చూడు, 13వ వచనము 29వ అధ్యాయం, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుతారా? ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, గాని తమ హృదయములను నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. హల్లెలూయా. ఏంటంట?
ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ప్రభువు మాట్లాడుతున్నాడు, ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, వారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయము నాకు దూరముగా చేసుకుని ఉన్నారు అంటాడు. హల్లెలూయా. చూసారా ఏం చేస్తాము? దేవుడి కాడికి వస్తే పాపం చేసుకుంటా ఉంటారు కొంతమంది, బాగా పాపంలో ఉంటారు, కానీ దేవుడిని నమ్ముకుని దేవుడే విడిచిపెట్టేసి ఉంటారు. ఆ పాపం కప్పుకొని దేవుడి కూడా చదివి శృతి ఆరాధన శృతి ఏం చేసినా దేవుడికి తెలియదా? హల్లెలూయా. నువ్వు వస్తావు దేవుడికి మందిరానికి వస్తున్నావు అంటే నీ పాపము నువ్వు వదిలిపెట్టాలి. హల్లెలూయా. నీ శాపము దేవుడు తీసేస్తాడు. వదిలిపెట్టినప్పుడు దేవుడు అడగాల, ప్రభువా ఇన్ని దినముల నుంచి నేను పాపము చేస్తున్నాను, ఈ పాపము నీ నమ్ముకుని నాకు వదిలిపెట్టాను ప్రభువా, నన్ను క్షమించు, నా పాపాన్ని తీసివేయాలి. అది అడగకుండా పాపం చేసుకుంటేనే దేవుడు నేను నమ్ముకున్నానని వచ్చి మైకు తీసుకొని కొంతమంది దేవుడిని ఆరాధిస్తుంటారు రకరకాలమైన పాటలతో. ఆరాధన శృతి ఆరాధన అని ఆరాధిస్తూ ఉంటారు. వారికి ఏదైనా ఫలితమా దేవుళ్ళు? హల్లెలూయా. దేవుడికి అంటున్నాడు, వారు నోటి మాటతో నన్ను నా కాడికి వస్తున్నారు, నోటి మాటతో నన్ను ఆరాధిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, కానీ వాళ్ళ హృదయము దూరంగా ఉందంటారు. చూడు ఇక్కడ క్లియర్ గా రాయబడింది. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయము నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. దేవుడికి కావాల్సింది నీ పాటలు మంచి, నువ్వు సింగరం అయినా కావచ్చు, హల్లెలూయా, మంచి పాట పాడేవో ఓడివి దానివి కావచ్చు, నువ్వు మంచి జ్ఞానం కలిగిన ఓడివి కావచ్చు, మంచి చదువు కలిగిన వ్యక్తివి కావచ్చు, కానీ ఇవన్నీ కాదు. కానీ దేవుడు మొట్టమొదటిగా నీ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ హృదయాన్ని ఇవ్వగలవా దేవుడికి? నువ్వు హృదయాన్ని ఇచ్చినప్పుడు నీలో మోసపుడిచే తనం ఉండదు, నీలో అబద్ధ మాటలు రావు, నీలో దొంగతనం ఉండదు, నీలో వ్యభిచారం ఉండదు, నీలో నరహత్య ఉండదు, ఏది కూడా నువ్వు చేయలేవు. ఎందుకంటే నువ్వు దేవుడికి సరెండర్ అయిపోయావు కాబట్టి. హల్లెలూయా. దేవుడికి సరెండర్ అయిపోయినప్పుడు అది ఎక్కడైనా కానీ, అడివైనా కానీ, ఊరైనా కానీ, అది ఎలాంటి గ్రామైనా కానీ, మురుగైన స్థలమైనా కానీ, అక్కడ కూడా నా దేవుడు ఉన్నాడు, నేను నా దేవుడు ఎందుకు భయపడి నీతిగా నడుచుకొని నువ్వు నిర్ణయం చేసుకుంటావు. నిర్ణయం చేసుకున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు, తోడై ఉండి నీకు మేలు చేస్తాడు. అది ఎలాంటి మేలు అంటే అది చెబితే అది తీరదు. దేవుడు చేసే కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆ మహాత్మ కార్యాలు అది అనిపించే వాళ్ళకి అర్థమవుతుంటది. హల్లెలూయా. ఎందుకంటే ఆశీర్వాదము ఏటి నుంచి వస్తుందో తెలియదు. హల్లెలూయా. అతను చేసిన కార్యము ఎప్పుడు ఏం జరుగుతుందో, మంచి కార్యాలు ఎవరికి కూడా తెలియదు. అది అతను వెరిగిన వారికి అర్థమవుతుంది. హల్లెలూయా. అది అతను వెరిగిన వారికి అర్థమవుతుంది. కొంతమంది అనుకుంటారు ఎప్పుడు చూసినప్పుడు ప్రార్థన 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 అంటూ ఉంటారు. హల్లెలూయా. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో వాళ్ళకి తెలుసా? తెలియదు. ప్రార్థన చేసుకున్నప్పుడు మనము బైబిల్ చదువుకుంటున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనకి ఎలాంటి తృప్తి కలుగుతుంది అంటే, మనము ఆకలితో ఉన్నప్పుడు ఆహారం తింటే శరీరం ఎలాగ తృప్తి పడుతుందో, నీవు బైబిల్ చదువుతా ప్రార్థన చేసుకుంటే నీ ఆత్మ కుంగిపోకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఆహారము నీవు చదవడం వల్ల, బైబిల్ చదవడం వల్ల దానికి ఆహారం, ఆత్మకి ఆహారము ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుడు ఆ ఆత్మకి నెమ్మది, అలాంటి నెమ్మది కలిగి ఉన్నప్పుడు మన దేవుడు మన తోడు ఉంటాడు. ఎవ్వడు కూడా మన పడదోలు అనుకుంటున్న దేవుడే మన పక్షము ఉండి జయాన్ని మనకే ఇస్తాడు. హల్లెలూయా.